నన్ను మూఢుడా అని సంబోధించి మనస్సు బాధిస్తావా? దీనికి తగిన శాస్తిని విను. నీకు కొడుకు కలుగుతాడు, కాని వాడు నిరక్షరాస్యుడై మూఢుడుగా అవుగాక అని శపించాడు. ఆ దెబ్బతో యజమాని అయిన దేవవతుడు విచారించాడు. అయ్యా, ఈ మాత్రము దానికి ఇంత కోపమా? ఇలాంటి శాపమా? నాకు కలిగే కొడుకు పొట్ట చీరితే అక్షరం లేనివాడే, మూర్ఖుడై మూఢుడై ఏమి లాభం? అంతకన్నా సంతతి లేకపోవటమే మేలు కదా. సామాన్యముగా లోకములో నిరక్షర కుక్షికి మర్యాదలు మన్ననలు సున్నా. రాజు వల్ల మన్నన లేక, దాన ధర్మాలు పట్టడానికి పనికిరాక, పితృకార్యాలకు యోగ్యత లేక నిరర్ధక జన్ముడైన కొడుకు నాకెందుకు? క్షమించు మునీంద్ర, తెలిసో తెలియకో అన్నాను, కనికరించు. నేను సాటి బ్రాహ్మణునని. మూర్ఖుడైన కొడుకును నేను తండ్రిగా బ్రతికి ఉండలేను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్త.